అమ్మ చూడు, గంగాదేవమ్మ పోటీది చూడు. శివుడు 3 నామాలు పెట్టినాడు చూడు. కుడి పక్కనే పెడతాడు చూడు, పాములు గుడి పక్కనే పెడతాడు, సోలాన్ని కుడి పక్కన పెడతాడు చూడు. జంజం చూడు కుడి పక్కనే చేస్తాడు. ఈ కుడి పక్క ఇది ఎడదీసి చూపిస్తాడు. ఇది కూడా స్టోరీ చూపిస్తా చూడు. ఎంత భద్రంగా కట్టినాడు చూడు. జింక ఇది వచ్చేసి పచ్చి ఏనిక చోళ్ళు పచ్చడం పని కట్టినాడు చూడు. శివుని ఫోటో చూడండి. చూశారు కదా, మళ్ళా అవసరం చూడు. వాచ్కి నాగుపాము పోటీది. ఇంటర్వ్యూ చేస్తా అంటే ఇంటర్వ్యూలో ముఖాముఖి కూర్చొని ఇంటర్వ్యూ చేసేప్పుడు ఈ నాగుపాము ఏం చేసిందంటే ముమ్మార్లు ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి తిరిగింది. పాము ముమ్మార్లు తల ఊపి టాటా శుభాకాంక్షలు చెప్పింది. నాకు అర్థం ఏమంటే మీకు చెప్తా. ముక్కంటి ఈసుని ముద్దుగా 3 వరాలు కోరుకోమని ఇట్లు సైగ చేసిందని అర్థం. ఫస్ట్ వరాలు ఇవ్వాల. అప్పుడు నేనేం చేశానంటే 3 వరాలు కోరుకోమంటే నాకు సైగ చేసింది కదా, నేను వరాలు కోరుకోలే, భయపడినా, ఏడ్చినా, శివునికి టెన్షన్ పెట్టినా. వద్దు, శివరూపం ఇష్టం లేదా నీకు, నా లింగ రూపం సూక్త చూడమని శివరూపం ఇడిచిపెట్టి సృష్టి రూపం మారినాడు. సృష్టి రూపం విడిచిపెట్టి లింగ రూపం మారినాడు. పై సరళం తీసుకుంటా వాళ్ళ అట్లా సృష్టి రూపం మారినాడు. సాక్షాత్ చివరి రూపం పోయేసి సృష్టి రూపం మారినాడు. బాగా చూడండి. పగలు పైన, కింద రాత్రి. సృష్టి రూపం పోయేసి చూడు లింగ రూపం మారినాడు శివదేవుడు. ఇది రామేశ్వరంలో శ్రీరామచంద్రుడు కూడా లింగ ప్రతిష్ఠ చేసినాడు. అది మామూలు లింగం, భౌతిక లింగాలు. ఇది వచ్చేసి ఇప్పుడు కంచి కామాక్షి ఏకాంబరేశ్వర దేవాలయంలో కంచిలో కూడా అమ్మగారు గౌరీదేవి, పార్వతీదేవి గారు లింగ ప్రతిష్ఠ చేసినారు. శివుడు కూడా 12 జ్యోతిర్లింగాలు కానీ, కాశీలో వచ్చి ఈశ్వేశ్వర జ్యోతిర్లింగంగా కానీ రుద్రుడు స్వయంగా దాన్ని ప్రతిష్ఠ చేసినాడు. అవన్నీ కూడా మామూలు లింగాలు. ఈ లింగం ఏరియా, ఈ లింగం చూడు, నామాలు చూడు, ఇది యొక్క బ్రహ్మసూత్రం చూడు, దీని యొక్క పైన చూడు చక్రం ఉన్నది చూడు, చక్రం ఎట్టున్నది చూడు, 9 రంధ్రాలు ఉన్నది చూడు. ఇట్లా దీని కథ ఏరియా, దీని మహిమ ఏరియా, వాళ్ళు చేసిన లింగాలు మహిమ ఇది. ఇది వచ్చేసి ఇది వచ్చేసి జ్యోతిర్లింగం. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. చూడు 9 రంధ్రాలు ఉన్నాయి చూడు. ఏం చెప్తాను చూడు, లింగాల పైన 9 రంధ్రాలు విజయాన్ని సూచిస్తుంది. ఇది చూడు, మూలలు ఇది చూడు ఎంత ఉన్నాయి, దిశలు మూలలు అన్నీ ఉన్నాయి. ఇది ఉన్నది, ఇటున్నది చూడు. రంధ్రాలు చూడు, ఏమున్నాయి అన్ని రంగులు. ఇవి వచ్చే సత్వగుణము, ఈ తెలుపు ఉండేది సత్వగుణం ఈభూతి. ఇది ఇక్కడ రంగు చూడు ఎరుపు. ఇది వచ్చేసి సత్వము, రజోగుణము, ఇది తమో గుణం. చూడు ఇటువంటి అమ్మాయి ఇటువంటి మ్యాటర్, దాంట్లో చాలా మ్యాటర్ ఉంది ఈ యొక్క జ్యోతిర్లింగంలో. ఈ జ్యోతిర్లింగం బ్లూ రంగు ఆకారం ఉంటుంది. ఈ చక్రం చూడండి, రంగులు పూజ చేశారు. ఆ పూజల్లో చూడండి ఈ చూడు 3 నామాలు ఉన్నాయి కదా. ఈ శివనామాలు వచ్చేసి 7 పెడతాడు చూడు. ఇది చర్మం కట్టాడు. ఇది కుడికాలు ఎత్తాడు, కుడికాలు పెట్టినాడు. ఇది వచ్చేసి ఈ నామాలు దీంట్లో మ్యాటర్ పని ఉన్నది. ఈ మ్యాటర్ ఏముందో అదే నడుస్తాడు గుడి పైన. అంటే గుడికి వస్తాడు. ఇప్పుడు పవిత్రమైన శివరాత్రి పర్వదినాలు శివుడు గుడికి వచ్చినప్పుడు ముందు వచ్చేసి గుడికాడు ముందు ఇవన్నీ సాంగ్యాలు ఇట్లా ముందు నడుస్తాడు. గుడి ముందు వచ్చినప్పుడు చూడు శివుని ఆకారం చూసారా, చూడు వెనకాల ఎత్తి నడుస్తాడు. ఏం నడుస్తాడు అని అంటారు మీరు. చూపుతా ఏం నడిచేది ఉంటాయి. 7 పెడతారు మామూలుగా. చూడు, ఇది కుడి పాదము, ఇది ఎడమ పాదము, ఇది కుడి పాదము, ఇది ఎడమ పాదము, ఇది కుడి పాదము, ఇది ఎడమ పాదము, ఇది కుడి పాదం. చూడు మ్యాటర్ ఎక్కువ ఉందిలే. ఆ మ్యాటర్ మనం చూస్తాం.
పోటులు మాత్రం నీకు చూపుతాను. 7 నడిచాక 8, 9, 10 మళ్ళీ 3 సపరేట్ నడుస్తాడు. 3 సపరేట్ నడుస్తాడు. అప్పుడు మొత్తం 10 అడుగులు నడుస్తాడు. ఈ 3 వచ్చేసి ఈ 3 ఇది సపరేట్గా, ఆ 7 సపరేట్గా చెప్పినాడు. 10 అడుగులు నడుస్తాడు గుడి ముందు. చూడు, కుడికాలం ముందు పెట్టాడు, నడిచాడు. ఎడంకాలు పెట్టి నడిచాడు. నడిచి చూపిన 11 అడుగు చూడు, 11 అడుగు చూడు, పైకి ఎగురుతున్నాడు, పైకి ఎగురుతాడు. 12 అడుగు చూడు, లింగంపై దూకినాడు. ఈ మొత్తం 12 వాడతాడు. అంటే 12 అంటే ఇది దేవి భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి చూడ, ఆ మాదిరిగా 12 వాడతాడు ఎక్కువగా. శివుడు చూడు పాపరగా ఉంటాడు. ఏమి ఇది ఎండియే రింగులు వేసుకుంటాడు. బంగారు అనేది వాడు బంగారు ధైర్యం ఏం ఆ మాట ఎత్తాడు. బంగారు 2 వేసుకున్నాడు రింగులు. శివుడు చూపుతాను మీకు ఇది పోటు. వీరబ్రహ్మం గారి పోటు ఇది. బ్రహ్మం గారు, వీరబ్రహ్మం గారు. ఈ బ్రహ్మం గారు మీకు బాగా తెలుసు, నాకు శివుడు బాగా తెలుసు. ఇద్దరికి నేను వచ్చేసి తేడా చెప్తాను. ఆ తేడాలో ఏముందంటావు? శివుని ఇంట్లో మెసేజ్ ఉంది, అది మీకు చూపేదానికి ఈ బొమ్మ నీకు చూపుతాను. ఈ బ్రహ్మం గారు చాలా పవర్ఫుల్ అయిన గుడు. మొట్టమొదటి చెప్తాను చూడు, నామాలు చూడు ఎన్ని పెడతాడు. 7 నామాలు పెడతాడు బ్రహ్మం గారు. 7 నామాల గురించి ఒక స్టోరీ చెప్తా. వీరబ్రహ్మం గారు, అయ్యా ప్రశ్న అడుగుతానయ్యా, జవాబు చెప్పుయా. వీరబ్రహ్మం గారు ఇట్లా భుజం పైన పెడతాడయ్యా నామాలు. నువ్వేమంటావయ్యా? ఏం సార్ ఆ భుజం ఎట్టంటే అట్ట పెట్టకూడదు సార్. శివుడు వచ్చేసి ఇక్కడ శివుడు ఎట్టంటే అట్ట పెట్టడు. ఇక్కడ బంతికింది కీలు ఉంది, ఈడ మడతబంది కీలు ఉంది, ఈడ జారి కీలు ఉంది. ఈ చెంటలు సర్వత్వము సమత్వం పాటిస్తారు సార్. శివుని అన్ని యొక్క నియమాలు ఎక్కువ సార్. బట్టి ఉంటాయా అడుగు సార్ చెప్తాను. బ్రహ్మం కాదు 7 నామాలు పెడతాడయ్యా. అదెట్ట పెడతాడు సార్ 7 నామాలు? శివుడు కళ్యాణకర్త సార్, సృష్టి కళ్యాణకర్త. 7 అది 7 బంధములు శివుంది సార్. సృష్టి కళ్యాణకర్త శివుడు కదా, కళ్యాణ సంఖ్య శివుంది సార్. శివుడు ఒకడే అది అర్హుడు. వీళ్ళంతా అర్హులు కాదు. ఇది పెట్టకూడదు, తప్పు సార్. బాలాజీ ఎన్నుకున్నాడు కదా, 7 గుర్రాలను సూర్యుడు ఎన్నుకున్నాడు. అట్లా 7 బంగారు దర్వాజలు మహావిష్ణువు అట్లా మనం ఎన్నుకోవచ్చు. కానీ ఇట్లా పెట్టడం చాలా తప్పు సార్. ఇది తప్పు ఉంది సార్. ఈ గడ్డం పెట్టకూడదు, దైవసూత్రం కాదు సార్. ఇది గడ్డం పెట్టడం సార్. బ్రహ్మం గారు ఒక రుద్రాశ్రమాలు వేసినాడు. ఇవన్నీ పోటీలు ఉండేటివే, నా ఇష్టం వచ్చేటి కాదు. ఇతని మాట ఎత్తినామంటే 6 నెలలు పడిపోతాను నేను బ్రహ్మం గారి గురించి ఎత్తుకుంటే. ఈయన చూడు ఒకటి వేసినాడు. శివుడికి తేడా చెప్తాను సార్, అంతేను, నా మీద కోపడద్దు. పెట్టేసినాడు, గంధమాల వేసినాడు. చూడు ఒంటిమాల 3 మాలలు వేస్తాడు చూడు. గంధమాలలో మూలలు ఉండాలా, దిశలు ఉండాలా, ఎంచితే దాని సంఖ్యలు ఒక 108 సంఖ్య ఖచ్చితంగా ఉండాలి. 108 సంఖ్య ఉండాలి 3వ మాలలో. ఇటు ఉండాలి, ఎట్ట కాదు. శివుడు చూడు యొక్క నియమాలు చూడు ఎట్లా ఉండదు. శివుని అన్ని స్టోరీలు అన్నీ నాకు చూపినాడు. నేను సీరియల్ నెంబర్లు కూడా నాకు ఇచ్చినాడు. ఇది నేను ఎట్లంటే అట్లా చెప్పండి. నేను కంటితో చూసి మాత్రమే చెప్పేది. చూడండి చూడు, శివుడి నామాలు చూడు ఎంత లైన్గా సెంటర్లో పెట్టినాడు చూడు. ఎట్లా పెట్టాడు నియమాలు చూడు ఎంత లైన్. 7 నామాలు పెడతాడు. 7 కొండల వాడు పోలి ఉంటుంది అంత మ్యాటర్ అంతా. వీళ్ళు సూత్రాలు బాలాజీ అంతా ఎన్నుకునేది, ఈ సూత్రాలే ఎన్నుకునేది చూడు నామాలు. బంగారు చూడు, జపమా చూడు, ఈ హృదయం పైన వేసినాడు ఎనపక్క. ఇది భౌతిక సంబంధమైన హృదయం. ఇది చూడు ఎనపక్క వేసినాడు నామాలు బ్రహ్మం గారు. వీరబ్రహ్మం గారు ఎడం భుజంపై జపమాలు వేసినాడుయా. నువ్వేమంటావు చెప్పుయా. సార్ శివుడు కుడి భుజంపై జపమాలు వేస్తాడు సార్. శివుడు కుడిపంజపై జపమాల ఎందుకు వేస్తాడుయా? శివుడు కుడిపంజపై జపమాల వేస్తాడు సార్. ఎందుకు చెప్తా సార్, వివరంగా కూడా మీకు చెప్తా సార్. ఇప్పుడు కుడిపంజపై జపమాల వేసినాడు శివుడు. కుడిపంజం పైన ఎందుకు వేసినాడు జపమాల? నాకు విసర్జించి నాకు చెప్పు ఎందుకు, అది ఏం కారణము సార్? ఇక్కడ దైవస్థానం సార్. ఇది మహావిష్ణువు లక్ష్మీదేవి ఇంత తలుచుకుని కుడిపక్క సార్. ఇది స్పిరిచువల్ ఆర్ట్ సార్. ఇది ఫిజికల్ ఆర్ట్ సార్. ఇక్కడ ఈ కుడి భుజం పైన వేసేది దేవుడు.
శివదేవుడు. ఇది నీ ఇంటర్నీస్ ఎంత గాయత్రి జపమాల్లో ఉందో మీకు తెలిసేట్టుగా ఒక దారం ఉన్నది కదా సార్, జపమాల దారం ఒక దారం ఉంది కదా, ఒక దారంలో వచ్చేసి సార్ ఒక దారంలో 3 గుణాలు సార్ పుడతాయి. త్రిగుణాలు పుడతాయని అర్థం. త్రిగుణాల్లో త్రిమూర్తి, త్రిమాత కూర్చి చూపుతాను సార్ మీకు. ఈ సత్వగుణంలో ముందు సత్వగుణం త్రిమూర్తి పుడతారు సార్. సత్వగుణంలో మొదటి గుణంలో సార్ ఈ రజోగుణం అమ్మది. ఈ తమో గుణంలో పుడతాయి సార్. తమో గుణంలో ఒక జపమాల ఒకటి జంజం, ఇది జంజం. ఈ జంజంలో వచ్చి ఇది లేచిపోతుంది సార్. ఈ జంజము లేచిపోయి 3 గంటలు అవుతుంది. ఇది ఖాళీ అయిపోతుంది. ఇది పోయి 3 గంటలు అవుతుంది. 1 2 3 ఈ త్రిమూర్తులు సార్ ఉన్నది కదా మనకు తెలిసింది. ఇది ఈ 3 గంటలు అయ్యింది. ఇది 3 గంటలు అయితే ఒక గంట లేచి వచ్చి 3 గంటలు అయింది సార్. ఈ త్రిమూర్తులు సార్. మళ్ళీ 2వ గంట లేచి వచ్చేసి ఇది త్రిమాతలు. ఇది 3వ గంట వచ్చేసి ఇది అయింది సార్. ఈ జపమాలు చూపిస్తాడు సార్. దాన్ని మీ కుడి పక్కన నాకు నేరుగా దారాలు ఎవరింగా చేసి ఇటల్చారి ప్రొడక్షన్ మార్చి నాకు అన్నీ చూపించాడు సార్. ఒక దారపుంటలో ఒక జపమాలలో 3 పుడతాయి. అంటే 3 అంటే త్రిగుణాలు. త్రిగుణాల్లో 3 ఉన్నాయి కదా, 3 దాంట్లో కూడా త్రిమూర్తి, త్రిమాత, త్రిలోకాలు పుట్టాయని మీకు మనకు అర్థమైంది సార్. గుర్తుపెట్టుకోండి సార్. త్రిమూర్తులు, త్రిమాతలు, త్రిలోకాలు. 3కే 3 3 3 6 6 1 3 9. ఇది 3 6 9 వచ్చేసి ఇదే 3 6 9. దారాలన్నీ విడిగా చేస్తాను సార్. నాకు చూపుతాను సార్ ఏదో మ్యాటరు. ఈ 9 ఈ వీటిలో బ్రహ్మది, విష్ణువుది, శివుది. ఈ 3 దారాలు, ఈ 3 దారాలు, ఈ 3 దారాలు, మొత్తం 9 దారాలు ఈ పురుషులది. ఈ సత్వగుణం వీళ్ళు. ఏ దుర్గుణాలు లేవు వీళ్ళకి. సత్వగుణం తప్పితే రజోగుణం తెలీదు, తమో గుణం వీళ్ళకి తెలదు. అంత సజ్జనులు, అంత నేర్పడి మెయింటైన్ వాళ్ళు గుణాల్లో వీళ్ళు. ఈ రజోగుణం వీళ్ళు ఒక చోట ఉండరు వీళ్ళు. చూడు ఇది కూడా 9. ఇది వచ్చేసి ఒక దారం, ఈ తెలుపు ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి 3. ఇది 3 దారాలు. అమ్మది ఎవరిది? వాణి, వాగ్దేవిది. ఈ మహాలక్ష్మిది 1 2 3. ఈ వచ్చేసి లక్ష్మీదేవిది ఈ 3 చెప్పేది వరుస. ఈ 9 దారాలు, ఈ 9 దారాలు, ఈ 9 దారాలు, ఈ త్రిలోకాలు, ఈ 3 దారాలు, ఈ 3 దారాలు, ఈ 3 దారాలు 9 9 9 9. ఈ 3 దారాలు ఎడదీస్తాను సార్. నాకు చూపుతాను సార్. వచ్చే కాలం బాగలేదు, యుద్ధాలు పడతాయి, జనం చచ్చిపోతారు, మీరు జాగ్రత్తగా ఉండండి. నాకు కుడి పక్కన లక్ష్మీదేవి ఉంది కదా, విష్ణువు పెట్టాడు కదా కుడి రూమ్ పైన, స్పిరిచువల్ ఆర్ట్లో దైవాత్మ సంబంధం కదా, అది దాని మీద వేస్తాడు సార్. ఏమో 9 కూడదాం సార్. కూడాలి సార్. ఐక్యం చేసి అర్థం తెలుస్తుంది సార్. ఊపిరి తెలీదు. 9 + 9 కూడితే 18 వస్తుంది సార్. 18కి అర్థం ఉంటుంది. ఆ 18 దాంట్లో అర్థం ఉంటుంది సార్. 3 అర్థాలు ఉంటాయి సార్. ఒకటి ఈ 18 అంటే అష్టాదశ పీఠకాలం బోలింది సార్. ఇది మళ్ళా 3 9 కదా, 2 9 కూడితే 18 వచ్చింది. ఇంకో 9 కూడితే 27 వచ్చింది సార్. 27 కూడితే చూడు శివుడు చూడు 27 కూడినాడు. 27 దారాలు అయింది సార్. అది రుద్రుడు శివుడు సార్. రుద్రుడు ఈ కుడి రొమ్ము పైన ఈ ఆత్మ ఉన్నది సార్. దైవాత్మ సార్. దైవాత్మపై ఆత్మపై 27 దారాలు సార్. విడివిడిగా విడిసి వేసినాడు సార్. కుడి రొమ్ము పైన విజయం ఉంది సార్. 9 ఉంది సార్. ప్రతి దాంట్లో ఏదో ఒక సంఖ్య ఉంటుంది సార్. మోక్ష సంఖ్య, లేకపోతే ఐశ్వర్య సంఖ్య, అభివృద్ధి సంఖ్య, ఇట్లా సంఖ్యలు ఉంటాయి సార్. ఇక్కడ వచ్చేసి విజయ సంఖ్య ఉంది సార్. ఇక్కడ ఆ రూమ్ పైన విజయం ఉన్నది అంటాడు సార్. నీకు చూపుతా సార్ విజయ సంఖ్య సార్. విజయ సంఖ్య 9 2తో హెచ్చింపు చేసి 18 వస్తుంది. 18 కూడితే 9 వస్తుంది. 9 3తో హెచ్చింపు చేసి 27 వస్తుంది. కూడితే 9 వస్తుంది. 9 4తో హెచ్చింపు చేసి 36 వస్తుంది. కూడితే 9 వస్తుంది. 9 5తో కూడితే వస్తుంది. ఆ కూడితే 9 వస్తుంది. 9 6తో కూడా ఇష్ట విజయ సంఖ్య సార్. అమ్మది విజయ సంఖ్య చూపినాడు సార్. దాంట్లో విజయం ఉంది. రేపు యుద్ధాలు పడతాయి. యుద్ధాలు జనం చాలా 800 కోట్లకు 700 కోట్ల జనం చచ్చిపోతారు సార్. 2077 అట్లా సమయంలో. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. మీరు హృదయాన్ని విశాలం చేసి చూపుతాను. దాని యొక్క
అని చూపించారు సార్ మాకు అంతా. చచ్చిపోతే జాగ్రత్తగా ఆత్మను అభివృద్ధి చేసుకోమండి, విశాలం ఉండేదాన్ని వేసి చూపినాడు సార్. అది కూడా చూపిస్తారు సార్. విడిగా దారాలు చూడు, దారాలు విడిగా చేసి సార్ ఇంత మటుకు సార్ అంతా ఇదే సార్. ఇదే చతుర్భుజం ఇంత ఉన్నది, కాలించి రొమ్ము పైన ఉన్నదా సార్. అలా ఇది ఫిజికల్ ఆర్ట్ ఇక్కడ ఉన్నది, ఇది స్పిరిచువల్ ఆర్ట్ ఇక్కడ ఉన్నది సార్. ఇది అభివృద్ధి చేసుకోమని నాకు అన్నీ విడివిడిగా ఎగిరించి అన్ని దారాలను ఎగిరిపోయి బాగా లైన్గా వేసి దాన్ని ఎంత విడదీసి చేసినాడు సార్. ఇంత చూపినాడు సార్ నాకు. ఇదే సార్ వచ్చేసి దైవాత్మ ఉండే చోటు సార్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఈ కాలించి మందం, కాలించి పొడవు, కాలించి ఎడల్పు అట్లా ఉన్నాడు సార్. అదే చూపింది నాకు. ప్రశ్న అడుగుతాయా? అడుగు సార్, చెప్తాను. వీరబ్రహ్మము నుదుట కుంకం పెట్టాడయ్యా, నువ్వేమంటావయ్యా? శివుడు కుంకం అసలు పెట్టాడు సార్. కుంకం పెట్టితే అసలు మ్యాటరే పోతుంది సార్, అందువల్ల అర్థం పోతుందని పెట్టాడు సార్. బ్రహ్మ చేసింది సార్. ఎట్లా ఉందంటే తాను చెడ్డ కోతి వనమంతా చెడిచినట్లు ఉంది సార్. శివుని నుదుట అర్థము, శివుని నామాల్లో అర్థం నాశనం చేశాడు సార్ కుంకం పెట్టి సార్. శివుడు బ్రహ్మ గారు అది బొమ్మ చూపాలన్నా, బొమ్మలో చూపినా సార్ ముందంతా. ఆ నామాల్లో అర్థం నేను చెప్తా అయ్యా, నాకు తెలుసు. నువ్వు శివుని నుదుట నామాల్లో అర్థం నాకు బాగా తెలుసు, నేను చెప్తానయ్యా. చెప్పు సార్ ఇంత సార్. వేదం ఏం చెప్పిందంటే అయ్యా, ఇనుయ బాగా. వేదం ఏం చెప్పిందంటే అయ్యా, శివునికి త్రినేత్రం ఉందని చెప్పిందియా. వేదం చెప్పిందంటే త్రినేత్రం ఉందని. వ్యాసుడు ఏం చెప్పినాడంటే త్రినేత్రంతో మన్మధుని కాల్చాడని చెప్పినాడు. ఆ బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే ఓం శిశేఖరాయ నమః, ఓం త్రినేత్రాయ నమః, ఓం జటాధరాయ నమః, ఓం లలాటాచాయ నమః అని చెప్పాడు. మరి ఈయన చెప్పినారు కదా, వేదాలు నేను చెప్పినాయి కదా, శివుని గురించి చెప్పినారు కదా. నువ్వు చెప్పేది వేరే రకంగా ఉంది, వాళ్ళు చెప్పేది వేరే రకంగా ఉంది. నువ్వు ఏమంటావుయా? ఏం చెప్పు సార్. వేదం చెప్పింది వెర్రి మాట సార్, వ్యాసుడు చెప్పింది వెక్కిన మాట, బ్రహ్మదేవుడు చెప్పింది బేకార్ మాట. వీళ్ళు చెప్పింది ఎట్లుందంటే తిక్క తిన్నాళ్ళకి వెళ్తే తొక్కి చంపినట్టున్నారు సార్. వీళ్ళ మాటలు అన్నీ తిక్క మాటలు సార్, అల్లరి మాటలు సార్. ఎన్ని సార్. ఏమయ్యా నువ్వు ఏదాన్ని ఎక్కిరిస్తావు, వ్యాసుని ఎదిరిస్తావు, బ్రహ్మదేవుణ్ణి నిందిస్తావు. ఏం సార్ నిందించక ఏం చేయాలి సార్? నువ్వు చెప్పు సార్. సత్వగుణ సంపన్నుడు శివుడు, 56 సుగుణాల్లో మేటీనుడు సార్ ఆయన. నాకు చూసి నాకు అన్నీ చూపించినాడు, ప్రతి ఒక్కరు తెలుస్తుంది. ఏ దోషం లేనుడు, కామం తెలుసు సార్ ఆయన పూర్తిగా సార్. రాజుకు రారాజు, భక్తులకు భక్తుడు, సేవకులకు సేవకుడు, సృష్టి కారణకర్తను సార్. కారణం పట్టుకొని బేకారు మాటలు అంటే ఎట్లా సార్? వీళ్ళు చెప్పే మ్యాటర్ ఏరే సార్. వీళ్ళు చెప్పేది తెలియని మాట అంతా డూప్లికేట్ మ్యాటర్ సార్. ఇదే శివుని నొచ్చుట ఉన్న మ్యాటర్ ఏరే సార్. అయ్యా శివుని నొచ్చుట ఉన్న మ్యాటర్ చెప్పయ్యా. చెప్తా సార్, విన్నాను సార్. సృష్టి కారణకర్త ఎవరు? సృష్టి కారణకర్త శివుడే సార్. సృష్టికి కళ్యాణకర్త ఎవరు? శివుడే సార్. సృష్టికి కళ్యాణ తంత ఏడుంది, శివుని చుట్టూ ఉన్నారు సార్. అంత కళ్యాణ తంతంతా మొత్తం అంతా ఏరేది ఏం లేదు. ఆ 3 కన్నంతా ఇటువంటి ఏం లేవు సార్. ఇది ఎంత ఏం చంద్రుడు ఇటువంటి ఏంటి సార్? ఇన్ని సింపుల్ మోక్షము ఏడ ఉంది చెప్పయ్యా? శివుని చుట్టూ ఉన్నారు సార్ సింపుల్ మోక్షము. సింపుల్ మోక్షము ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది సింపుల్ మోక్షము? ఆ వధువులు కొత్తగా పెళ్ళి అయినా చూడు సార్, వాళ్ళకి వస్తుంది సార్. అదే దాంట్లో ఉంది సార్. అదే సృష్టిలో స్త్రీకి గౌరవం ఎట్లా వచ్చింది? శివుని వల్లే వచ్చింది సార్. అంతా సృష్టిలో పాతిపోతే ఎటువంటి చెప్పుయా? శివుని నుదుట ఉన్నారు సార్ మ్యాటర్ అంతా. శివుని నుదుట ఎవరి పాదాలు ఉన్నాయా? ఏం లేదు సార్. త్రిమూర్తి జంట పాదాలు ఉన్నాయి సార్. శివుడు ఎవరిని పూజిస్తాడయా? త్రిమాతను జంటను పూజిస్తాడు సార్ శివుని నుదుట సార్. శివుడు ఎవరిని పూజించమంటాడు? మన సృష్టిని త్రిమాతనే జంటనే పూజించమని చెప్తారు. శివు వాళ్ళే సార్, త్రిమూర్తులే సార్. ఇక్కడ వచ్చేసి ఏరే వాళ్ళు దేవుడు లేరు సార్. త్రిమూర్తులే దేశం మన సృష్టికంతా అధిపతులు. ఎంతో మ్యాటర్ ఉంది సార్, తెలుసునా సార్. శ్రీ దేవత రూపం అంటాడు సార్. శ్రీ పూజింపదగినది, శ్రీ కీర్తింపదగినది. శ్రీ నుదట శివుడు, పాదపూజ శివుడు పూజిస్తాడు సార్. శ్రీకి సేవకుడు సార్ శివుడు. ఏం లేదు సార్. మ్యాటర్ అంతా ఉండేదంతా అదే. సృష్టిలో శ్రీ పాదాలను తాకకుండా తప్ప సార్. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా తాగాల్సింది. ఆ పాదాలకు విలువ ఇచ్చాడు. వరుణి కాళ్ళు కడిగిన కన్యాదాతకును, వరుణి కాళ్ళు కడుగుతాడు కదా కన్యాదాతకు, ఆయనకు మోక్షముడా సార్. సింపుల్ మోక్షము. వధువు కాళ్ళు తాకిన వరుణికే, వధువు కాళ్ళు తాకుతాడు కదా పెళ్ళైన వరుడికి కూడా అది మోక్షమే సార్. దేవుని పాదాల నుండి పుట్టిన శూద్రులు కూడా మోక్షమే సార్.
ఈ 4 వర్ణాలు ఉన్నారు సార్, వాళ్ళకు సూదులు, వాళ్ళు కూడా మోక్షం వద్దన్న వదలరు సార్. వాళ్ళకు వీళ్ళు 5, 7, 9 దేవుని సూచన పాటిస్తారు కాబట్టి వీళ్ళకి మోక్షం ఉంది సార్. 5, 7, 9 ఏమంటే 5 అంటే 5వ తలంపుతో 7 అడుగులు నడిచి 9 నెలలు మోక్షములకు మాత్రమే మోక్షము. శివుడు ఏమి చూపాడు అయ్యా అంటే, శివుడు ఏం చెప్పినాడంటే, నాకు అది చెప్పేది ఏం లేదు సార్. పరాశక్తిపై తల్లిభావం పెట్టు, ఎదురు స్త్రీపై గౌరవభావం పెట్టు, కన్నతల్లిపై దేవతాభావం పెట్టు. ఇదే సార్ ఆయన చెప్పేది అంతే. దీని గురించి ఆ మ్యాటర్ అంత ఇంకేదేం లే. ఇవన్నీ బేకార మాటలు అన్నీ. ఆ చిక్కోడికి పెళ్లి చేసి ఇట్టి వాడు శోభనం జరిగింది, వాడు చేసిన పడికి చూస్తే ఊరంతా పక్కపక్కన ఎవరంటే అట్లాది వాళ్ళు దేవతలను చెప్పింది, వేదాలు చెప్పింది. మీరు గుర్తుపెట్టుకోవచ్చు సార్, మీకు తెలియదు ఏముంది. నేను ముఖాముఖికి 50 సంవత్సరాల ముందు చూశాను సార్. ఇదే అది మీకు చెప్తాను. కన్నతల్లిపై దేవతాభావం, కన్నతల్లి దేవుడు అంటే సార్. కన్నతల్లితో భావం పెట్టు. శివుడు నీతి మాటలు చెప్తాడు కానీ, మోక్షం మాటలు చెప్తాడు, అల్లరి మాటలు చెప్తాడు కానీ, అయ్యా మోక్షము మాటలు చెప్పు విన్నాము. రుద్రాక్ష తిప్పు, మోక్షాన్ని పొందు. రుద్రాక్షలో మోక్షం ఉంది, చూపిస్తా. అది ఒక స్టోరీ, అది ఒక సీరియల్ నెంబర్. ఊరుకుని ఒకటి కాదు, ఎన్నో స్టోరీల నెంబర్ చూశాను. నాకు ఏడు గుర్తున్నది 50 సంవత్సరాల ముందు చూపినట్టు. ఎన్ని ఇప్పుడు ఏముంటాయి. జపమాలు తిప్పు, జపమాలను మనం జపమాలు ఉంటుంది కదా, జంజము, దాన్ని కూడా జపం చూసుకో, విజయాన్ని పొందు. ఈ బుద్ధిని పెట్టు ముఖాన. ఈ బుద్ధి అంటే ఐశ్వర్యము, అభివృద్ధి, మోక్షము ఎన్నో ఉన్నాయి సార్. ఈ బుద్ధులు ఒకటి కాదు, ఎన్నో అర్థం ఉండదు సార్. మోక్షాన్ని పొందు అని చెప్తాడు. నీ మాటలని వినాలయ్యా. నువ్వన్నీ చెప్తావు, ఎప్పటి నుంచి ఇటే చెప్తాను. కానీ ప్రశ్న అడుగుతాయా, అడుగు సార్, జవాబు చెప్తాను. నిజాన్ని నిరూపించి దీంట్లోనా చెప్తా. సింపుల్ మోక్షం ఎక్కడ ఉంది? శివుని నొదట ఉంది. శివుని నొదట ఎక్కడుందో చూపయ్యా, చూస్తాము. నామాల్లో చూడు సార్, నామాలు ఉన్నాయి కదా, కింద నామాలు ఉన్నాయి, నామాలు చూడు సార్. నామాలు 3 అంటే సార్ త్రిమాత సార్, త్రిమూర్తి కాదు సార్. 2 అంటే జంట సార్. 7 అంటే 7 అడుగులు నచ్చిందని ఆ శివుని పెట్టుకొని ప్రేమ కట్టుకొని పూజిస్తాను సార్. అదే అమ్మలలో చూడు. ఈ వచ్చేసి 3 ఈ అమ్మలు, వీళ్ళే ఐశ్వర్యకాంతలు, వీళ్ళే అభివృద్ధి కాంతలు, వీళ్ళే మోక్షకాంతలు. వీళ్ళని పూజిస్తాను సార్. 7 అడుగులు నెత్తిని పెట్టుకొని 7 ప్రేమ కట్టుకొని పూజిస్తాను సార్. దీంట్లో మ్యాటర్ చెప్తే ఎను సార్. ఆ 3 అంటే సార్ 1, 2, 3 కదా. 3 అంటే త్రిమాత సార్. ఏం చూసావు కదా సార్. అర్థం చెప్తా సార్. 3, 2, 7 ఉన్నది సార్. 3 అర్థాలు ఉన్నాయి సార్. దీంట్లో 3 కూడి ఐక్యం చేయాలి సార్. అర్థం తెలుసు, ఊరికి తెలుస్తుంది. దీంట్లో ఏమున్నది, ఏం శంఖ ఉన్నది, విజయ శంఖ ఉన్నదా, ఐశ్వర్య శంఖ ఉన్నది చూసుకోవచ్చా. ఈ నొదటి శివుని నొదట ఏముందో చూసుకోవాలి. మనం చూస్తే తెలుస్తుంది. అల్లరి మాటలన్నీ అదే చెప్తారు. ఇది నీతి నిర్మలంగా చెప్తారు. నిజమో ఇది మీరు గమనించాలా. మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బే సార్. తెలివి ఉపయోగించాలి సార్. ఊరుకొని తెలివి అంత నరకాన్ని పడిపోతారు. జాగ్రత్తగా వినండి అని చెప్పి చూడు. 3 + 2 + 7 కూడితే 12 వస్తుంది సార్. ఈ 12ను 21ని బలవాడతారు సార్ శివుడు. దేంట్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో వాడతాడు. ఈ 12 కూర్చొని 3 వస్తుంది. దీంట్లో ఏముంది, మోక్షం ఉంది అని నీకు ప్రూఫ్ చూపిన. నామాల్లో ఈ బుద్ధిలో మోక్షం ఉంది అని చెప్పినా కాబట్టి ఇవి చూపించిన. ఎందుకంటే 7 భాగాలు చేస్తాడు. నూతన తెప్పితో కొలిచా 7 భాగాల పైన ఈ 3 ఈ బుద్ధి అమ్మలు పెడతాడు. ఆ 3 ఈ దీంట్లో వచ్చేసి ఈ 7 పాదాలు ఇయ్య. ఈ శ్రీయే, ఈ 3 పాదాలు శ్రీయే. ఈ జంట త్రిమూర్తిని 5 పొగళ్ళ ఏమి శ్రీని పొగుడుతాడు. ఈ సర్వజ్ఞ శక్తి స్వరూపం సార్. ఈ అమ్మ ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నది కదా, పైన 15 లోకము ఓంకార శక్తి, క్లీంకార శక్తి ఉన్నది కదా, ఆయన స్వరూపం సార్. వీళ్ళు పూజింపదగిన వారంట సార్. దీంట్లోనే మ్యాటర్ అంతా నేను చెప్పినా సార్. మోక్షం ముందు చెప్పినా సార్. నేను మళ్ళీ వివరంగా చెప్తా చూడ. 3 అంటే సార్, 3 అంటే త్రిమాత సార్. దీన్ని మళ్ళా ప్రశ్న వేస్తాను. కాదయ్యా నువ్వు త్రిమూర్తి సృష్టి అంతా త్రిమూర్తి అంటే నువ్వు త్రిమాత అంటే ఆపోజిట్గా ఏమయ్యా? సృష్టికి ఏం తెలుసు సార్? సాక్షాత్ బ్రహ్మదేవుడే తప్పులు చెప్పినాడు సార్. 4 వాక్యాలు చెప్పినాడు, 4 తప్పే సార్. జట ఓం శశేఖరాయన, ఓం త్రినేతాయన, ఓం జటాదాయన, ఓం లలాటాచాయన కన్నున్నది, లలాట చంద్రుడు ఉన్నాడని చెప్పి ఏంది ఆయనే తప్పు చెప్పినాడు. ఇంకా సృష్టి ఏం చెప్తాం సార్? వాళ్ళకేం తెలుసు సార్? కాదయ్యా, నేను త్రిమూర్తి అన్నయ్యా, నీవు త్రిమాత అన్నావు. ఎట్లా ప్రూఫ్ అయ్యా సార్? కింద పట్టి చూడు సార్, చూపుతా సార్. కింద పట్టి చూడు. ఈ మొదటి నలుపు ఉన్నది కదా, నలుపు వచ్చి త్రిమూర్తులు సార్. అడుగులు 7 అడుగులు, 4 అడుగులు వాళ్ళయ్యా. అమ్మాయి 3 అడుగులు. చూడు, ఎమ్ అంటే మ్యాన్, ఇది మనిషి పురుషుంది. ఇది ఉమెన్ అంటే స్త్రీ. ఇది మ్యాన్, ఇది ఉమెన్, ఇది మ్యాన్, ఇది ఉమెన్,
ఇది మ్యాన్. చూడు సార్, బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఎం అంటే మ్యాన్ అని అర్థము, డబ్ల్యూ అంటే ఉమెన్ అని అర్థం. ముందు తిమ్మూర్తి ఉన్నాడు సార్, దీంట్లో తిమ్మూర్తి ఉన్నాడు కదా, ప్రక్కన తిమ్మాత ఉన్నది, మనకు తెలిసిపోయింది. తెల్ల నామాలు చూస్తే త్రిమాతలన్నీ పురుగు పోయింది సార్ మనకు. 3 నామాల్లో ఎవరు కాంతిగా ఉన్నారు చూడండి సార్, ఎవరు కాంతిగా ఉన్నారు చూడండి, త్రిమాతలే కాంతిగా ఉన్నారు. అక్కడ తిమ్మూర్తిని పొగుడుకోడు, తను పొగుడుకోడు సార్ శివుడు, అది గమనించండి సార్. ఆ 7 పాదాల్లో త్రిమాత పాదాలు చూపయ్య, 7 పాదాలు ఉన్నాయి కదా కింద, దీంట్లో త్రిమాత పాదాలు నువ్వు ప్రూఫ్ చూపియా చూపుతా సార్. ఆకుపచ్చ పాదాలు ఉన్నాయి చూసా, అదో సార్ 3 పాదాలు ఉన్నాయి చూడు, పీకురా 3 పాదాలు చూడు, 7 పాదాలు పెట్టినాయి, 7 పాదాలు పెట్టి చూపించినా కదా. 7 పాదాల్లో చూడు, అమ్మది ఎడం పాదం, ఇది అమ్మది ఎడం పాదం, ఈ ఎడం పాదాలు చూడు, 3 ఎడం పాదాలు ఉన్నాయి చూడు, ఆకుపచ్చ ఎడం పాదాలు త్రిమాతవి. తిమ్మూర్తి కాదు, తిమ్మూర్తి ముందున్నాడు. పీకుపా త్రిమాతివి అది ఆకుపచ్చ రంగుయా. తిమ్మూర్తి చూస్తే 7 పాదాలు సార్, 4 తిమ్మూర్తివి ఉన్నాయి కదా సార్ దీనిలో త్రిమాత జంటగా, దీంట్లో త్రిమాత జంటతో 7 అడుగులు నడిచిననే ఉంది చూడు సార్. బాగా చెప్పయ్యా నువ్వు, తిమ్మూర్తి జంటతో 7 అడుగులు నడిచింది ఎందుకు చెప్పవయ్యా నువ్వు? పురుషుడు కదా ముందు ఉండేది, పురుషుని విడిచిపెట్టి పురుషులు ఏం చేసి ఉన్నదా? పురుషుని ఎందుకు నేను చెప్తాను సార్, ముందున్న పురుషుని విడిచిపెట్టినాడు సార్. ఎనకుండా స్త్రీని ముందున్న పురుషుని విడిచిపెట్టినాడు, బాగానే ఉంది. ఎనకుండా స్త్రీని ఎట్ట పొగుడు చెప్తావు నువ్వు? శివుడు తను పొగుడుకోడు సార్, సత్వగుణ సంపన్నుడు సార్. ఒకరిని పొగుడుతాడు కానీ తను పొగుడుకోడు ఆయన, సత్వగుణ సంపన్నుడు కదా సార్ ఆయన. సర్వజ్ఞ శక్తి స్వరూపైన ఆ త్రిమాత సర్వజ్ఞ శక్తి సార్, ప్రైమ్ మినిస్టర్ ఆయన, ఇల్లు చీఫ్ మినిస్టర్ సార్. ఆయన పైన 15 లోకంలో ఉంది, 16 లోకంలో ఉంది ఆయమ్మ. ఆ అమ్మను పొగుడుతూ ఆ అమ్మను సృష్టి చేస్తున్నది ఆయమే, వీళ్ళని పుట్టించింది, వీళ్ళకి చేసి అన్ని పెళ్లి కూతురు చేసింది, అదే సార్ పొగిడేది. గుడికాలు కూడా ఆయమ్మనే పొగుడుతాడు కానీ ఎవరిని పొగుడు. శివుడు పూజిస్తాడు ఎవరిని? ఆ త్రిమాత పొగుడుతాడు, పూజిస్తాడు. సృష్టిని కూడా త్రిమాతను పూజింపమంటాడు సార్. త్రిమాతను పురుషుల్లో చూపయ్యా, త్రిమాత జంట అన్నావు కదా, పురుషుడిని పోయాడు చూడు సార్. నీ ముఖాన్ని చూడు సార్, బాగా ముద్దుగా 3 ఉన్నాయి సార్, కన్ను ముక్కు నోరు సార్, 3 కూడా జంటగా ఉన్నాయి లేదు సార్, ఉన్నాయి సార్, తెలిసింది చూసి ఉన్నాయి. ఆ చీరలు చూపయ్యా త్రిమాత జంటను, 3 ముళ్ళు ఉన్న జంట, 3 ముళ్ళ బంధం ఉన్న జంట తాలిబుట్లు చూడుయా. ఈ రథములు సింపుల్ మోసం ఎవరికి వస్తుంది? 3 ముళ్ళ బంధం ఉన్న జంటకు వస్తుంది సార్. ఇరిపోకన్నా ఉంటే చూడండి సార్, 3 ముళ్ళు చూడు, 3 ముళ్ళు 2 5 ఉండాల మొత్తం. 3 ముళ్ళ బంధం ఉన్న జంట తాలిబుట్టులో ఈ ఉండాలి మోక్షం. 7 అడుగుల నడకలో కూడా మోక్షం ఉంది, ఈ బుద్ధిలో మోక్షం ఉంది. అన్నీ చెప్తాడు నాయన, బతకంటారు నాయన, మీరు పొరపాటు పడుతూ జాగ్రత్త అని ఎన్ని చూపుతాడు సార్ శివుడు. దేవుడు లేకపోతే ఎట్లా మనకు తెలిసేది, మనం మర్చిపోతాం కదా. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన 40 సంవత్సరాలు 100 సంవత్సరాలు కాదు, అప్పటికే మనకి ఇంత పాపానికి వచ్చినాము. ఇంకా ఎంత వస్తుంది సార్, మీరు చూడండి సార్, మీకు అర్థం చేసుకోండి. ఓం పరాశక్తై నమః, ఓం మణిదీపేశ్వరాయ నమః, ఓం వారాహిదేవాయ నమః, ఓం లలితాదేవాయ నమః, ఓం విజ్ఞా పరమేశ్వర. నేను వచ్చేసి త్రిమాతనే కొలిచేది సార్. నేను అందరూ సృష్టి అంతా త్రిమాతనే కొలుస్తారు కదా, ఆయన సర్వజ్ఞనే సార్ నేను కొలిచేది. లేకపోతే నాకు ఇంత రాదు సార్. ప్రశ్న అడుగుతాయా? అడుగుతా, చెప్తాను. ఈ ఇద్దరు ఎవరియా? వీళ్ళిద్దరు సూర్యపుత్రులు సార్. వీళ్ళు ఇద్దరు కవల పిల్లలు సార్, ఒకటే రూపం ఉన్నారు సార్. వీళ్ళు ఇద్దరు ఏం చేస్తారు, ఏమి లాభం వీళ్ళ వల్ల సార్? ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, అభివృద్ధి, ఆరోగ్యము అంతా వీళ్ళు అస్మృతి దేవతలు సార్. వీళ్ళు తదార్థ దేవతలు సార్. వీళ్ళు సార్ వీళ్ళిద్దరూ ఎప్పుడు వస్తారయ్యా, మనకి ఎప్పుడు కనపడతారయ్యా? సూర్యుడు పుట్టకముందు వస్తారు సార్, ఉదయాన్నే 5:30 గంటలకు వస్తారు సార్. వీళ్ళు ఇద్దరు ఎట్లున్నారయ్యా సూర్యుడికి సార్? కాషాయ రంగులో ఉన్నారు సార్.
ఇద్దరు ఏడున్నారు మన సూచండి ఇక్కడ ఉండాలి, నువ్వు నేను ప్రూఫ్ చేయాలి కదా పలా తోట ఉండాలని. ఆ చూపుతారు సార్. పాండవులు 5 మంది పాండవుల్లో ఉన్నారు సార్, నకుల సహదేవులు, అందగాళ్ళు సార్, వీళ్ళు సృష్టిలో అందగాళ్ళు సార్, వీళ్ళు దేవతలు అందరికన్నా వీళ్ళు అందం ఉన్నారు సార్. చూడండి సార్, మీకు పుణ్యం వస్తుంది సార్, మీకు పాపాలు పోతాయి సార్. వీళ్ళు ఎవరు చెప్పలేదు సార్, ఇది ఎవరు ఇప్పటికి సృష్టిలో ఎవరు చెప్పలేదు సార్, నేను ఒకటి తప్పితే సార్, గుర్తుపెట్టుకోండి సార్. చూడు ఈ శ్రీరామచంద్రుడు నేను చూసింది చెప్తా, చూడని చెప్పను, నా ఇష్టమని చెప్పను నేను. ఇది ఒక ఇంటర్వ్యూ. శ్రీరాముడు లేడు అన్నారు కదా, శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఈ కాదు ఈ అయ్యప్ప స్వామి వీళ్ళంతా కల్పితాలన్నాడు ఒకడు. బేకార్ మనుషులు ఉన్నారు సృష్టిలో, వాళ్ళ వల్ల దేశానికి నష్టం వస్తుంది. నేను చూసి చెప్తా కంటితో, చెవుతో ఇన్నట్టు ఎన్నో. చూడండి పాము చూడు, 12 నిమిషాలు పాము శ్రీరామచంద్రుడి మీద ఉన్నాడు. ఇది కోదండ రాముడు, ఈయన వచ్చేసి కోదండ రాముడు దేవాలయం ఇది. ఈ దేవాలయం నేను ఒకసారి పోయినాను శ్రావణ మాసంలో, పల పెరిగింది దాని ఊరి భూకంపం వచ్చి పరిగెత్తాను. అట్లా చూడు శ్రీరామచంద్రుడు నాగుబాం పైన పెట్టుకొని నన్ను చూసి పడికాయ కిందికి దింపేసా. చూడు ఈ శ్రీరామచంద్రుడు నామం చూడు ఎట్టు పెట్టినాడు. చూడు కుడి పక్కన పాపడ చేస్తాడు ఈయన కోదండ రాముడు. ఈ కుడి పక్కనే ఈ పెడతాడు, ఎక్కడంటే పెట్టాడు, కుడినే పడతాడు. దైవ సూత్రాలు ఉన్నాయి. రామబాణం చూడు ఎట్లా చూడు, ఇవన్నీ నాకు చూపించాడు బాణం. చూడు 4 బాణాలు ఉంటాయి. ఒకటి వచ్చి బ్రహ్మాస్త్రము, ఒకటి వచ్చి పాశుపదాస్త్రము, ఒకటి రామాస్త్రము, ఒకటి దివ్యాస్త్రము. ఈ 4 అస్త్రాలతోనే ఆయన కాలం త్రేతాయుగమంతా పరిపాలన చేశాడు. చూడు ఈ పంచి వేస్తాడు, కిందికి వేస్తాడు, మోకాలు కిందికి వేస్తాడు. ఎందుకంటే మోకాలు కిందికి చూడు కట్టినాడు, గచ్చర్మాని కింద కట్టినాడు కనపడకల్లా. ఏమో ఆయన నపుంసకుడు మాదిరి కిందికి కట్టినాడు కాబట్టి వీళ్ళు కూడా కిందకి వేస్తారు, మోకాలు కిందికి వేస్తారు. చూడు ఇది కాషాయ పంచి కట్టుకుంటాడు. ఈ కోదండ రాముడు చూపిన దీంట్లో ఎందుకు కొన్ని చూపిన ఏమంటే కుడి పక్కన వాడతాడు, కుడి పక్కన పెడతాడు, బాణం ఎట్టున్నది, పంచి భుజం మంది వేసుకుంటాడు, ఈ పంచి కడతాడు. ఇది నిజమైన పోటు. ఇది నీ ఎక్కడంటే చెప్పను, ఆపని చెప్పను, నీ మెసెంజర్ అని, నీ దేవదూతను, దేవదూతకు వచ్చాను. దేవుడు ఇంటికి కనుక బాగుండదు కదా. దేవుడు ఏం చెప్తాడు, నీకు ఎన్ని చెప్తాడు, నీకు ఇవన్నీ చూసేటి నేను చెప్పేటి, నా ఇష్టమని చెప్పేటి కాదు. ఇది మీరు గుర్తుపెట్టండి. ఇది కొన్ని చెప్పిన శ్రీరామచంద్రుడు, ఇది కోదండ రాముడు దేవాలయంలో చూసిన. ఇది దేవాలయంలో దేవాలయంలో నేను చూసిన కదా, దోచుడు బాణం ఇట్లా పట్టుకున్నాడు. ఇదే కుడి చేతి పట్టుకున్నాడు బాణం, కుడి చేతి పట్టుకుంటాడు మామూలుగా. పంచదుడు శ్రీరామచంద్రుడు కోదండ రాముడు ఇది చూసిన. ఇది కూడా ఒక కుడి పక్కన పట్టుకొని చెప్పిన, ఇది దేవుని చూసింది. చూడు బాణం వేస్తాడు, చూడు ఎడమ చేతు బాణం పట్టుకుంటాడు, ఇల్లు పట్టుకుంటాడు, కుడి చేతు బాణం వేస్తాడు. ఈ రకం ఈ శ్రీరామచంద్రుడు పనిచేసింది ఇంత కూడా. ఇది నేను చూడలేదు. ఈ వాడతాడు కదా మామూలుగా బాణం పట్టుకుని ఇట్టని వేసాను, అది మాత్రం చూసినాను. రాముడు సాక్షాత్తున్నాడు, నన్ను పక్కన నవ్వినాడు. నన్ను చూసి నేను వచ్చినంత ఓగు మనిషినిలే, నేను వచ్చి దొడ్డి కూర్చో పడిపోయినా, నన్ను ఎత్తులు లేక 2 గంటలు ఆడి పడిపోయినా. నేను అంత అల్లరి పనులు చేస్తా కాబట్టి చూసి పక్క నా దగ్గర ఈ లేవు కదా, సుగుణాలు లేవు కదా, ఏడాది సుగుణాలు, అది దుర్గుణాలు ఉన్నాయి. ఒరేటి పాస్కలు ఎటువంటి ఉన్నాయి. పడిపోయినా నన్ను మా కొడుకు వచ్చి మళ్ళీ ఎత్తుకొచ్చి దూరంగా ఎత్తుకొచ్చి జరిపి నన్ను పాపం నీళ్ళు తల్లి 2 గంటలకు వచ్చాడు. 2 గంటలు అంటే పడిపోయినా. నేను చెప్తాను ఇంకా శరీరం అంత దుర్గంధం అయిపోతుంది కదా. అది ఆ చూసి శ్రీరామచంద్రుడు భార్యతో నవ్వులా, బిడ్డలతో నవ్వులా, రాజ్యాలతో నవ్వులా, నన్ను చూసి పక్క ఏం చెప్పి నవ్వి మళ్ళీ మూతి పట్టుకున్నాడు. ఏం చేయాలి ఇటువంటి మనిషి చేయాలి. అయ్యా ప్రశ్న అవుతాయా అడుగు సార్ చెప్తాను. వీరబ్రహ్మం గారు ఉన్నారు కదా, వీరబ్రహ్మం గారు నువ్వు వీరబ్రహ్మం గురించి చెప్పినావు కదా. రుద్రాక్ష 1 మాల వేస్తాడు అయ్యా, మెళ్ళో ఒక రుద్రాక్ష మాల వేస్తాడు కదా. నువ్వు ఏమంటావు చెప్పు విన్నాము. 1 మాల వేయకూడదు సార్, అది దైవ సూత్రం కాదు సార్. ఏది 1 మాల వేసేయమో, అదిగా రుద్రాక్ష మాల అంతా బిజినెస్ సార్. ఇది నేను పల్లెం కడతాను సార్, ₹1,00,000. దైవ సూత్రానికి ఆపోజిట్గా ఉండాలి సార్. ఇది ఒకటేసేది నాకు తెలిసిన మటుకు 1 కాదు 2 వేయాలి సార్ కనీసం 2 మాలలు వేస్తే అది 1 గంట ఉండాలి సార్. 1 ఉంటే 1 ఉండకూడదు సార్, గుర్తుపెట్టుకోండి సార్. శివుడు 3 మాలలు వేస్తారు సార్. 3 మాలలు కూడా గంధమాలలు 3 వేస్తా అని ప్రూఫ్ చూపుతా సార్. రుద్రాక్ష ఓన్లీ బిజినెస్ అని ప్రూఫ్ చూపుతా. బెట్ కూడా కట్టాలి ₹1,00,000. నువ్వు 50,000 కట్టు చాలు, కనీసం 500 కట్టు చాలు. కూర్చో, వచ్చి తెలుసుకున్నా మిస్ అని చెప్తా, చూస్తూ ఉండు. వాదనకు నేను రెడీగా ఉన్నాను సార్. నేను కూడా వాదనకు రెడీగా ఉన్నాయ్యా, ఉన్నాను. నేను కూడా బెట్ కడతా, ₹1,00,000 కట్ట. ప్రశ్న అడుగుతాయా? అడుగు సార్ చెప్తాను. శివుడు రుద్రాక్ష వాడదు అన్నావు, నువ్వు గంధమాలను 3 వేస్తాను అన్నావు, బాగానే ఉంది. ఎట్లా ప్రూఫ్ చూపుతా కదా. చూపుతా సార్ ముందు ప్రూఫ్ చూపుతా సార్. ముందు శివుని అలవాటు చెప్తా సార్. ముందు మీకు
శివునికి 3 అంటే ఇష్టం సార్. 3 నామాలు పెడతారు కదా, ఒళ్ళంతా 3 నామాలే చూసుకోండి, ఎవరు చూసినా కూడా 3 అంటే ఇష్టం కదా. ఆ 3నే వాడతారు సార్ అన్నింటిలో కూడా. ఆ 3 వాడతారు కదా, 3 కూడా బేస్ సంఖ్యలో ఉంటాయి సార్. ఆ బేస్ సంఖ్యలో వాడతారు. ఆ 3 బేస్ సంఖ్యలు మీకు చూపుతారు సార్. 5, 7, 9 చూపినా సార్. ఆ 3 బేస్ సంఖ్యలో 3 సరి సంఖ్యలు ఉంటాయి సార్. అయ్యే దాంట్లోనే ఉంటాయి జత. ఆ 3 సరి సంఖ్యలు కూడా చూపుతారు సార్. ఇప్పుడు 5, 7, 9 బేస్ సంఖ్యలు చూపినా బేస్ సంఖ్యలు సరి సంఖ్యలు చూపుతారు సార్. 104, 106, 108. 5లో 104 ఉన్నది, 7లో వచ్చి 106 ఉంది, 9లో వచ్చి 108 ఉంది కాబట్టి ఇది కరెక్ట్ సంఖ్య సార్. ఇది దీన్ని డబ్బులు పట్టేదానికి లేదు. శివుడు అన్నీ కూడా సహస్రనామాలు అన్నీ కూడా 108 ఉంటే విజయ సంఖ్య సార్ ఇది. చూపిన శివుడు 3 మాలలు వేస్తాడు అన్నాను కదా, అది మీకు చూపాలి కదా. ఆ 1వ మాలలో 104 పూసలు ఉన్నాయి. 2వ మాలలో వచ్చి 106 పూసలు ఉన్నాయి. 3వ మాలలో వచ్చి 108 పూసలు ఉన్నాయి. ఇది కరెక్ట్. 3 మాలలో ఏముంది దాంట్లో? 3 మాలలో ఉన్న సంఖ్యలను సార్ విడిగా కూర్చి చూపుతా సార్ మీకు. సార్ 104 కూడితే 5 వస్తుంది, 106 కూడితే 7 వస్తుంది, 108 కూడితే 9 వచ్చింది కదా సార్. 3 మాలలో సరిసంఖ్యలో 3 చూపినా కదా. 5, 7, 9 వచ్చింది చూపినా కదా సార్. 5, 7, 9 అర్థం చెప్పేది దాన్ని ఏంది, దాంట్లో ఏముంది? 5 అంటే అభివృద్ధి సంఖ్య సార్, 7 అంటే కళ్యాణ సంఖ్య, 9 అంటే విజయ సంఖ్య ఉండదు కదా సార్. విజయ సంఖ్య ఉండదు కాబట్టి 5, 7, 9 మ్యాటర్ ఏముంది? కలిపి కూడి చూపుతా సార్. ఏముంది మ్యాటర్? 5 + 7 + 9 కూడితే 21 వస్తుంది సార్. శివుడు 21, 12 ఈ సంఖ్యలు ఎక్కువ వాడతారు సార్. బేస్ సంఖ్యలు వాడతారు. పూర్తి చూసేదానికి సరి సంఖ్యలు ఉంటాయి. పూర్తి ఇక్కడ బేస్ సంఖ్యలు. ఈ బేస్ సంఖ్యలు 21 కూడితే 3 వచ్చింది. మీరు అర్థం చేసుకోండి. సరి సంఖ్యలు ఉంటాయి దీంట్లో. ఆ 3 మాలలో మోక్షం ఉంది సార్. 3 ఉన్నది కాబట్టి ఏం నేను నీ ఇష్టం వచ్చి చెప్తాను కాదు సార్. చెవిలో విన్నది చెవితో విన్నది చెప్పలేను సార్ నేను. శివదేవుడు నాకు కంటితో చూసినా సార్, కానీ చెప్పిందే కంటితో చూసింది మాత్రం మ్యాటర్ చెప్పిన కాదయ్యా. నీవు 5, 7, 9 సంఖ్య దాన్నే చెప్తాను. ఏమియా 5, 7, 9 మ్యాటర్ ఏముంది చెప్పుయా. 5 అంటే 5వ తరగతితో, 7 అంటే 7 అడుగులు నడిచి 9 మోక్షం సింపుల్గా వస్తుందని ఉంది సార్. 5, 7 ప్లస్ కూడితే మోక్షం 3 చూపినా కదా. 3 అంకెల్లో కూడి అర్థం ఉంది కదా. సృష్టిరాష్ట్రం సార్ ఇదే. దీని మ్యాటర్ 5, 7, 9. 5, 7 సంఖ్యలో ఎక్కడుందో చూపయ్యా. ఆ సృష్టిలో ఎవడు వాడాడు కూడా చూపయ్యా. ఏడాది 5, 7, 9 సార్. 5, 7, 9 నీలోనే ఉంది సార్. ఉదాహరణ చూపుతా సార్. 3 ముద్దుగా 3 ఉన్నాయి, 3 జంటగా 5 రంధ్రాలు ఉన్నాయి, 5 జంటగా 7 రంధ్రాలు ఉన్నాయి, 7 జంటగా ఈ చెవులు 2, 9 రంధ్రాలు. ఈ మొత్తం 9. 3 శివుడు 3 పడతా కాబట్టి 3 లైన్లు వేయాలి సార్. 1వ లైన్లో 5 ఉన్నది, 2వ లైన్లో 7 ఉన్నది, 3వ లైన్ 9. ఈ 3 రంధ్రాలు సార్. 9 రంధ్రాలు సార్. ఈసారి ఈ లెక్క ఇది పట్టి సార్ శివుడు చూపింది. పై సంఖ్యలన్నీ 9 శీలాలు ఉన్నాయి. ఈ సంఖ్యలన్నీ 10 శీలాలు ఉన్నాయి. కాదయ్యా, నువ్వు 3 మాలలు చూపావు. 3 మాలలో పూసలు చూపావు. పూసల్లో అర్థము చూపావు. మాలలు చూపినావు, అర్థము పూసలు చూపినావు. పూసల్లో వచ్చేసి అర్థములు చూపినావు. పూసల్లో మోక్షం కూడా చూపినావు. మోక్షం ఉందని 3 గంధమాలలు అన్నావు. 3 గంధమాలు అవునో కాదో, గంధమాలలో ఏంటియో నీకు తెలుసు. మాకు చూపితే కదా ఎట్లా ప్రూఫ్ చూపియా. ఇప్పుడు పూసల సైజు కావాలి సార్. పూస సైజు ఉంటే సార్ రుద్రాక్షమాల గంధమాలని తెలుసుకోవచ్చు సార్. పూస సైజు కావాలి కదా సార్. 9 చీరల పట్టి చూస్తా సార్. ముందు మీరు 9 చీరలు పట్టి చూడండి సార్. చూస్తాయా? 9 చీరలు పట్టి చూసినాయా? 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9. పట్టిలో పట్టిని చూసినావు కదా. పట్టిలో కుడివైపు చూడదా ఏముండదు. పట్టిని కుడిపక్క చూసినా సార్. 5, 7, 9 ఉంది సార్. 5, 7, 9 ఎడమ వైపు చూడయా. ఎడమ వైపు చూసాను సార్. 2, 2, 2, 3 సరి సంఖ్యలు ఉన్నాయి సార్. ఈ సరి సంఖ్యలో సైజు దాగింది. ఈ సైజును ఎలికి దివాలి సాజాప సార్. 3 సరి సంఖ్యలను చూపియా. 2, 2 కలిపి కూడి చూడియా. 2 సరి సంఖ్యలను కలిపి కూడి చూడండి సార్. చూసాను సార్. చెప్తా అర్థం చెప్తా చూసా. 1వ అర్థంలో 2, 2 ఉంటాయి సార్. 2వ అర్థంలో వచ్చి 2 + 2 + 2 ఉన్నాయి సార్. 3వ అర్థంలో వచ్చి 2 + కూడినే కదా. 2, 2 కూడితే 2కి 2. 3 అర్థాలు ఉండాలా. చూడండి 3 అర్థాలు కూడా 3 చూపిస్తాం మనం. 2కి 2, 2, 2 4, 4, 2, 6, 3 అర్థాలు చూపినా సార్. 2 + 4 + 6 3 అర్థాలు. ఆ 3 అర్థాలు కలిపి చూడయా. ఆ 3 అర్థాలు కలిపినా సార్. 2 + 4 + 6 కూడితే 12 వస్తుంది సార్. 12, 21 వాడుతుంటే వచ్చి బలు వాడతారు సార్. దీన్ని 3 వచ్చింది కదా సార్. మోత సంఖ్య 3 వచ్చింది సార్. కాదయ్యా, మాలల్లో 3 పూసల్లో
మూడు పూసలు 5, 7, 9 3 పూసల్లో మోక్షం ఉంది. 5, 7, 9 చూపినావు మోక్షం ఉందని. 3 పూసల సైజుల్లో కూడా మోక్షం ఉంది. సైజులు కూడి చూసిన మోక్షం ఉంది. 3 మాలలకు కూడా 3 సైజులు సరిపోయినాయి. దీనికి సెట్ అయింది. దీని ఏజ్ తేడా లేదని మనకు తెలిసింది. 2+4 ఈ చెప్పినప్పుడు 2+4 అనే దీని అర్థం చెప్తే కదా. ఏంది ఇది అర్థం చూపు మాకు చెప్పు. పూసల ఆకారం చూపయ్యా ముందు. పూసలు చూపుతా సార్ 2+4+6 అంటే సార్ 2 అంటే పొడవు ఇంటూ ఎడల్పు అని ఎత్తు సార్. ఆ 3 భాగాలు ఉన్నాయి కానీ 3 ఎత్తులు వేసుకోవాలి. పొడవు ఇంటూ ఎడల్పు ఇంటూ ఎత్తు సార్. 3 పొడవు ఎంత ఉందో ఎడల్పు అంతే ఉండాలి సార్. ఎడల్పు ఎంత ఉందో ఎత్తు అంతే ఉండాలి సార్. 4 అంటే 4 మూలలు ఉన్నాయి సార్. 4 మూలలు ఉన్నాయి పూసలు. చూడండి సార్, 4 మూలలు ఉన్నాయి పూసలు. చూపాలా 6 అంటే 6 ముఖాలు సార్. పూస తిప్పి చూస్తే సార్ చేతిలో చతుర్భుజాన్ని పోలు ఉండాలి సార్. అది 3 గంధమాలను శివుని మెడలో ఉన్నాయని ఇప్పుడు మనకు తెలిసింది సార్. రుద్రాక్ష ఓన్లీ బిజినెస్ అని తెలిసింది సార్. ఒక టీచరు ఇది ఒక దయ్యం. ఇదే దయ్యమాకారం. దయ్యం చూడు 18 రోజు ఇంటికి 3 రోజు వచ్చేస్తుంది. కడుపు పగిలిపోయిన బయటకు వచ్చేస్తుంది. గుంతలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ దయ్యం పోటీ ఇదే. ఈ నలుపు రంగులో ఉంటాడు. 2 రంగులు వస్తాయంతే. ఎర్రగా ఉండేవాడు కూడా నలుపు అవుతాడు. ఆ పెదాలు చూడు ఎర్రగా ఉంటాయి, కళ్ళు ఎర్రగా ఉంటాయి. అవి రెండు తేడా. నలుపు ఎరుపు 2 ఉంటాయి అంతేగాని చూడు నలుపులు పూర్తిగా ఉన్నాయి. కుడికాలు పెట్టి నడుస్తాడు చూడు. కుడికాలు పెట్టి తద్దినానికి వచ్చి కుడికాలు పెట్టేసి ఎత్తి 7 అడుగులు ఉంటాయి. 7 అడుగుల్లో 7 అడుగుల్లో ఈయన భాగం 4 అడుగులు. 4 అడుగులు నడుస్తాడు. 3 అడుగులు అమ్మ ఉండాలి, బతికి ఉండాలి. ఏం చచ్చిపోయినాడు కాబట్టి ఈ 4 అడుగులు నడుస్తాడు. నడిచి చూస్తాడు. ఇది పోవద్దా, అక్కడ పోవద్దా, యమధర్మరాజు వెంపట్నం పోవద్దా సాయి దానికి ఇంటర్వ్యూకు. అప్పుడు వచ్చి 4 అడుగులు నడుస్తాడు. 3 అడుగులు మాత్రం ఆయనకి విడిచిపెడతాడు. కుడికాలు మళ్ళా చూడు అతనే కుడికాలు నడిచినాడు. ఇప్పుడు ఎడంకాలు నడుస్తాడు. ఎడంకాలు ఎత్తి నడుస్తాడు. 4 అడుగులు నడుస్తాడు. ఆ ఇంటిలో భార్యకు బంధం తెచ్చుకున్నాడు. ఇంట్లో వచ్చి ఆహారం అంతా గాలికి పీల్చుకుంటాడు. అంతా ముక్కుతూ పీల్చుకుంటే ఆహారం అంతా నిండిపోతుంది. వచ్చి అరికథ కాడికి వస్తాడు. చెప్తా ఉంటారు కదా, సనాతన ధర్మంలో అరికథ ఉంటుంది. వీళ్ళకు మనం ఇంటర్వ్యూ ఇచ్చి పంపించాలి కదా పైకి. ఏమన్నా వాడు పుణ్యాలు చేసినాడు, పాపాలు చేసినాడు, పుణ్యాలు మనం సమకూర్చాలి కదా. అరికథ చెప్పిస్తాము. ఆ రోజు అరికథ కాడికి వచ్చినప్పుడు ఎడం చేయి ఎత్తినాడు, కుడి చేతి మీద పెట్టాడు. కుడి చేయి ఎత్తినాడు, ఎడం చేతి మీద పెట్టాడు. చూసేదానికి కుడి చేయి ఉండాలి. ఇవే చెప్పే దేవుడు అన్నీ నాకు. ఇటువంటి ఈ సూత్రాలు మనం మర్చిపోయింటాం కదా, మన దగ్గర లేదు కదా. మనం లవ్లో ఉన్నాము, ప్రేమలో ఉన్నాము. ఇటువంటి చేయకపోతే పందులు, కుక్కలు, నక్కలు ఇటు పుడతాము. చూడు ఎటు వచ్చాడు. కుడికి చేయి కనపడ. ముందు ప్రకృతి నుంచి పరమాత్మ పోయినాడు. ఇది పరమాత్మ, ఇది ప్రకృతి, ఈ స్త్రీ, ఇది పురుషుడు. ప్రకృతి నుంచి పరమాత్మ పోయినాడు. పరమాత్మ నుంచి ప్రకృతి పోయినాడు. ఇట్లా చూసి ఈయన అలవాటు కుడి నడిచి కూర్చొని మళ్ళీ మాయపోయి యమలోకానికి పోతాడు. ఈయన 14 రోజులు వస్తాడు ఈ విధంగా. 14 రోజుల్లో ఇట్లా జరపకుండా పోయినామంటే వచ్చేసి ఆయనకు సనాతన ధర్మంలో ఉన్నాయి. ఎన్ని సనాతన ధర్మంలో ఎట్లా పాటించాలి అన్ని సూత్రాలు, దైవ సూత్రాలు ఉన్నాయి. ఇప్పుడు దైవ సూత్రాలు కూడా కొన్ని చెప్పిన శివుడు చెప్పినట్టు నా ఇష్టం వచ్చి చెప్పలా. చూడు అట్లా నువ్వు అట్లా చేయకపోతే హరికథ చెప్పించి దానికి పుణ్యకార్యాలు చెప్పి సత్కారాలు చేయకపోతే ఇట్లా అయిపోతాడు. ఈ పిశాచే బిత్తలు ఉన్నాడు. పిశాచ రూపం ఎత్తినాడు. బలగబ్బు అని దగ్గర ఈడు పాడుబడి నీళ్ళలో ఉన్నాడు. ఎంటకలు ఎరవోసుకొని కళ్ళు, ఇది సచ్చినోడు కళ్ళు అంటే ఎవరికైనా కానీ ఎర్రగా, ఈ పెదవులు ఎర్రగుంటాయి. ఈ అంత నల్లగా ఉంటుంది. ఈ తిరుగుతాడు, ఊరంతా తిరుగుతాడు. ఆ ఇంటి మళ్ళీ పాడుబడి నీళ్ళలో ఉన్నాడు. ఇతను ఈ పిశాచి అవుతాడు. గుర్తుపెట్టు. యమదూతలు 2 యమదూతలు ఉన్నారు. యమదూతలు చూస్తాను చూడు, గోర్లు వాళ్ళ యమదూతలు చూడండి. దీనికి ఒక కథ చెప్తా. ఇది బ్రహ్మంగారు చెప్పినాడు, చెప్తా చూడండి. ప్రశ్న అడిగితే చెప్పు యా జవాబు. వీరబ్రహ్మం గారు అంటాడయ్యా, చిల్లరాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడు రావరే. నువ్వు మెసెంజర్ అంటావు, దేవుడు అంటావు, ఏమంటావు అయ్యా నువ్వు? సార్ మీ 4 వర్ణాల చేతుల్లో సార్ మీరు మనుషులు కాదు సార్, మీరు దేవతలు సార్.
మీరు దేవతలు మీ 4 వర్ణాలు మాత్రం ఉత్త దేవతలు, మీరు దేవుళ్ళు ఉన్నారు, మీరు ప్రాణ ప్రతిష్ఠ చేశారు, కల్పాభిషేకం అన్నీ చేసి మీ గ్రహాల్లో దేవతలు నవ్వుతూ ఉన్నారు సార్. నేను చూశాను సార్, మెసించాను సార్. నేను ఒకటే సార్ మగవాడిని మేటోడిని, మిగతా వాళ్ళు ఎవరు కాదు సార్. వీళ్ళు ఏం చేసినట్టు యమదూతను కూడా చెప్పినా కదా, మా భార్య కోసం యమదూతలు వచ్చారు సార్, ఇద్దరు వచ్చారు సార్ ఇద్దరు. మీ చేతుల్లో ఏముండదండి, మీరు పెట్టిన బొమ్మలు కింద బొమ్మలు ఎత్తుకొచ్చి అక్కడ పెట్టిన బొమ్మలకే వాళ్ళిద్దరు వాకి ఇక్కడికి వచ్చి ఇద్దరు రాలేక, ఇద్దరు ఒకరినొకరు లోపలికి పోలేక, మా భార్య దగ్గరికి పోలేక దొబ్బుకుంటారు సార్. ఒకరు నువ్వు పదలు బాగా కనపడతాయి సార్ ఇటువంటివన్నీ. నువ్వు ముందు పదరా తోసుకొని వెళ్ళి పోలేక వాళ్ళకి టైం అయిపోయింది. ఆ టైం అయిపోయింది పరిగెత్తపోయి రాత్రి 12 గంటలకు ఉంచిన సార్. నేను ఒంటికి లేసు దేనికి మేలుకోండి ఇటువంటి రాసుకుంటా. ఆ యమ రూపంలో యమధర్మరాజు కూడా విగ్రహాలు ఉంటే ఎస్ఐ రూపంలో వస్తాడు, కానీ యమ రూపంలో మళ్ళీ వచ్చాడు. చిత్రగుప్తుని ఎంట వచ్చాడు. కాబట్టి మామూలుగా వస్తే యమధర్మరాజు రాలేడు, మారు వేషంలో అయితేనే వచ్చేది. ముందు ఒకటి చూపించా, అది బ్లాక్, అది ఇది బ్లూ. ఇద్దరు ఒకరు తోసుకుంటారు, దొబ్బుకుంటారు. ఈ తులసమ్మ నేను చూపించాను సార్. ఆయన వచ్చి ఐటెక్స్ పెడుతుంది సార్, లక్ష్మీ కుంకం పెడుతుంది సార్. ఐటెక్స్ ఈ మాంగళ్యాలంట, ఈ గాజులంట, ఈ మెటల్ కనపడింది సార్. పూర్తిగా గుడ్డలేస్తుంది సార్ అమ్మయ్య. ఇంట్లోకి వచ్చి సెంటర్లోకి వచ్చే కొద్దికి మా ఇంట్లో నేను తులసి పూజ చేస్తాను కదా, లక్ష్మీదేవి వచ్చిన భయపడిపోయినా సార్. ఈ అమ్మ బాగా నీట్గా ఉంటుంది, వస్తువులు ఇవి కనపడదు. ఈ తులసి మహాలక్ష్మి సార్ ఈ అమ్మ. ఇవి మీకు చూపిస్తాను అవయాలని కనపడలేదు, ఒకటి కూడా కనపడలేదు. ఈయన ఒక బాబా సార్. ఈయన బాబా, ఈయన మాకు తెలిసినోడే బాబా. ఈ బాబాకు చూడు సార్, కుడికాలు ఎత్తి ఎడకు పోయినాడు సార్. కుడి నుంచి ఎడకు పోకూడదు సార్. చూడు, కుడి నుంచి పోతుంది, ఎడంకు పోతాను చెప్తాను చూడు. అమ్మ కుడి నుంచి పోతాను నేను, అమ్మ రాస్తానా, అమ్మ నీ అనుబంధం ఎన్నో ఎడమకు పోయిన చూడు రాత్రి. కుడి నుంచి ఎడమకు పోకూడదు సార్. ఇంత దరిద్రం ఏరేది ఏం లేదు సార్. ఇది ఎట్లంటే 2 వాడాలి వచ్చి. చూడు, ఎడమ నుండి అమ్మ నీ అనుబంధం అని కుడికి వచ్చిన, ఎడమ నుంచి రాసిన చూడు. ఇది వచ్చేసి మోక్షం సార్. ఇది కుడికి ప్రకృతి నుంచి ఈ పరమాత్మ ప్రకృతికి వచ్చాడు సార్. ఈ ఎడమ ప్రకృతి, ఈ కుడి వచ్చి పరమాత్మ. అది ఒకటి చేయకూడదు సార్. అది మునుగొప్పని సార్. ఈ ఒకటి చేయకూడదు, ఒకటి పెట్టకూడదు, 2 చేయాలా. దైవం చూసినావా? దైవం చూపిస్తానా? అన్నీ చూపిస్తాను. దైవం ఎంత చూస్తుంది అది చూపిస్తావు చూడు. ఇది తప్పు సార్, ఇది చేయడము. ఇలా చూడు ఎట్లా చేసినాడు చూడు. ఏం చేశాడు? కుడికాలు పెట్టినాడు వెనకాల మీద. ఈ ఒకటి పెట్టకూడదు. నేను చెప్తా చూడండి సార్. నా దగ్గర చూపిస్తా చెప్తాను. నా దగ్గర ఒకటి 2 3 ఇటు 3 మాటలు ఎవరు సార్. ఎడమ నుంచి కుడికి కొట్టాలి సార్. ఈ కుడికి నుంచి ఇటు కొట్టకూడదు సార్, అటు వాడకూడదు. ఏది ఇది మాస్ కాతుంది సార్. అంతా ఇదంతా ఎవరు సార్ చెప్పింది? వీళ్ళు అసలు మోసమే లేదు. కుడించడానికి పోనే పోదు రాత. కానీ నువ్వు ప్రయాణం కానీ, నువ్వు పెళ్లి పెత్తనం పోయేప్పుడు నువ్వు కుడించడానికి పాము కానీ, పాము కానీ, మనిషి కానీ, ఎవరైనా పోనీ మునువపి కానీ, ఎదవలైన ఎవరైనా కానీ, నువ్వు పెళ్లి పెత్తనం పోతా ఉంటావు, దౌవలో నీకు కనపడతారు, ఆ సైనం చూస్తావు. నీ కుడి నుంచి ఎడమ పోయిందనుకో, ఆ పెత్తనమే వద్దు సార్. ఎడమ నుంచి కుడికి పోవాలా ఏదైనా కానీలే. ఎడమ నుంచి ఒకడు అది దాని గురించి ఉన్నాయి సార్ నా దగ్గర. ఇన్ని సనాతన ధర్మాలు అన్నీ ఉన్నాయి సార్. ఇన్ని నువ్వు 100 పెళ్లి చేసుకొని ఇప్పుడు 1000 మంది చంపినారు మీరు ఆడవాళ్ళు మొగ్గోళ్ళు. ఏం సార్ మీ ఇష్టం చేసి 100 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు కాదు ఇంత ముండో పనులు చేస్తారు సార్. మంచిది కాదు సార్. ఇది చాలా చెడ్డ సార్. ఇది మా ఊళ్ళో ఉన్నాడు సార్ ఒక బాబా. ఈ బాబా చూడు సార్, ఒంటి మాల వేసినాడు, ఈ రుద్రాక్షమాల. మెడలో మాల వేసాడు, అది మంచిది, దాన్ని ఒప్పుకోవచ్చు. ఒక మాల వేయకూడదు సార్, జంతుమాల లేదా. అది కూడా రుద్రాక్ష ఓన్లీ బిజినెస్ సార్. ఇది అసలు ఎవడో కనిపెట్టినాడు సార్. దాన్ని డబ్బు కట్టి ఇవి పుస్తకంలో ఎక్కించాడు సార్ పురాణాల్లో. ఇదంతా బేకార్ సార్. మన శివుడు నాకు బాగా చూపినాడు సార్. దాని సంఖ్యలు, దాని అంకెలు అన్నీ చూపించాడు సార్ మ్యాటర్లో. ఇది పచ్చి మోసం. ఈ ఘటం మనిషి మాత్రం ఘటం పెట్టకూడదు. దైవం చూస్తాను కదా సార్. ఒళ్ళు మీద ప్రేమ ఉంది సార్. ఈయనకు గుడ్డ సొక్క వేసాడు, దై కూడా సార్. ఇది
ఏం సార్ ఎంత దైవసూత్రాలు కాదు దీని దగ్గర ఒకటి కూడా దైవసూత్రం గడ్డం పెట్టింది ఒకటి ఉన్నది. ఇవి వచ్చేసి మాల ఒకటి వేసాడు, గుడ్డలు వేసాడు. ఏం సార్ ఇది తప్పు సార్ ఇదంతా. ఈ శివుడు ఉన్నాయి కదా, శివుడు అలవాటు చెప్తావు కొన్ని ఇంకా విన్నాము. చెప్తా సార్. కుడి చేత్తో చూలం పెడతారు సార్, కుడి పక్క జపమాలు వేస్తారు సార్, కుడి పక్క పాము వేస్తారు సార్, కుడి కాలు ఇచ్చి నడుస్తారు సార్. ఇట్లా శివుని అలవాటు సార్ అది. శివుడు కుడే వాడతాడన్నా కదా, ఎట్లా ప్రూఫ్ చూపించా, మళ్ళా దానికి ప్రూఫ్ చూపించా సార్. శుభాకాంక్షలు అయితేనేమి, దైవ ప్రదేశంలోనేమి కుడి నుంచి ఎడమ దిగుతారు సార్ 3 సార్లు సార్. కుడి నుంచి ఎడమ దిగుతారు సార్ చుట్టూ ఆయనకో ప్రదర్శన. దాని అంటే సార్ నీ కుడి చెంప వచ్చేసి నీ ఎదుటి వాడిని కుడి చెంపకు తాకు సార్, తాకు. నీ కుడి చెంప ఎదుటి వాడిని కుడి చెంపకు తాకాల. మళ్ళా నీ ఎడమ చెంప వచ్చి నీ ఎదుటి వాడిని ఎడమ చెంపకు తాకు సార్. అదే అప్పుడు ఒకటి అయింది. ఒకసారి చేయకూడదు సార్, అది మంచిది కాదు, దరిద్రం. తిరుపతి కొండకొని కానీ 3 రోజులు 3 రాత్రులు ఉండాలి, 3 అనేది వాడాలి. ఒకసారి చేయొద్దు సార్, ఒకసారి చేసినట్టు, ఒకసారి చేసినట్టు అవుతుంది, ఒకసారి చేయొద్దు. 2 సార్లు చేయి సార్. అది ఏంది, నీ చెంప కుడి చెంప కుడి కానిచ్చు, ఎడమ చెంప ఎడమ చెంప కానిచ్చు, అసలు 3 తూర్లు చేయండి సార్, 2 తూర్లు చేయండి సార్ అని. శివుడు 3 సార్లు చేస్తాడు సార్. ఇప్పుడు నీది రాంగ్ స్టెప్ లేదు సార్, నువ్వు రైట్లో ఉండవు, ఫాస్ట్లో కానీ లాస్ట్లో కానీ నువ్వు చూసుకో. నువ్వు కుడినే వాడినావు, నీ మాట రైట్ ఒప్పుకోవచ్చు. అడుగుతాయా, అడుగు సార్ చెప్తాను. ఇప్పుడు నువ్వు ఈ సాయిబాబా అనే అతను ఆ గురువు గారు దేవుడిని అంటారు, అందులో దేవుడిని అంటారు. నువ్వేమంటావుయా? బాబా దేవుడు కాదు సార్, దేవుడు మటన్ తినడు సార్. దేవుడు బ్లూ రంగు ఉంటాడు సార్, ఆకారం ఎప్పుడు నలుపులో, లైట్ బ్లూనో డార్క్ బ్లూ ఉంటే అపారమైన శక్తివంతం. దేవుడు గుడ్డలు కడతాడు సార్, గడ్డం పెంచుతాడా సార్. ఒక గురువు ఉన్నాడు అక్కడ, ఒక ఊరిలో, ఒక సిటీలో. ఉన్న దేవుడిని ఇడుస్తాడు సార్, లేని దేవుడిని కొలుస్తాడు, లేని మంత్రాన్ని చెప్తాడు, ఉన్న మంత్రాన్ని ఇడుస్తాడు. పురాణాలన్నీ కలుపుతామంటారు సార్. ఇటువంటి చాలామంది పుట్టారు సార్ ఇప్పుడు లోకంలో. మంత్రము, ఈ మంత్రం నిక్షిప్తమంటాడు, ఆ మంత్రం నిక్షిప్తమంటాడు. రుద్రాక్షమాలు ఒకటి వేస్తాడు, బంగారు రుద్రాక్షం తాపన చేసినట్టు. రుద్రాక్ష అసలు దేవుడు శివుడు రుద్రాక్ష వేయడు సార్. సూత్రాలు రుద్రాక్ష లేదు సార్, వీళ్ళు కనిపెట్టారు సార్. 3 గంధమాలు వేస్తాడు. బాబా గుడ్డలు వేస్తాడు. బాబాకు దేహము మీద ప్రేమ ఎక్కువ ఉంది సార్. తాను చెడ్డకోచి వనమంతా చేర్చినట్టు సాయి చరిత్ర, సచ్చరిత్రని రాష్ట్రాన్ని పాడు చేస్తూ ఉన్నా సార్. ఆ ముఠాకు శాశ్వత నరకం తప్పదు సార్. చూడు కిందికి దిగొస్తారు సార్. ఈ టోళ్ళను ఒక కంట కనిపెట్టి ఎమర్జెన్సీగా ఊళ్ళో నుంచి బయటకని పంపిస్తారా, పైకన్నా పంపిస్తారా? మీరు ఉన్నారు. నాకు వచ్చేసి మాధవీలత వచ్చేసి సినీ హీరోయిన్ స్టార్, శంకర సురేష్, నరేష్, శంకర, మౌనిక, రాజా సింగ్, వచ్చేసి అమార ప్రసాద్ నాకు గురువు. ఈ లలిత కుమార్ అంటే 22 ఈడలు పంపించి అన్ని డిశ్చార్జ్ చేశాడు. ఆయన తెల్లలేదు విషయం. మీ గుడ్డిగా నమ్మకూడదు సార్. ఎవరు మాట ఎట్టున్నది, ఈయనకి వయసు సచ్చోడు. ఇప్పుడు నేను 80 సంవత్సరాలు అవుతాను, నేను ఈ రేపు అట్టున్నది పరిస్థితి. ఎవడెటు చెప్పినాడు 22 నెంబర్లని స్టోరీలను పంపిస్తే అంటే డిలీట్ చేశాడు. అతను దేనికి పనిచేస్తున్నాడు మనకు తెల్లలేదు. మనకు ఎందుకు అట్లా మాట్లాడి మనకు వద్దు. నాకు శంకర కే మాధవీలత గారు వచ్చేసి యోగి ఆదిత్యనాథ్, జై యోగి ఆదిత్యనాథ్ ముక్తి ప్రదాయక, నమస్తే నమస్తే నమో నమః. నువ్వు తండ్రివి దేశానికి బంధువు నువ్వు. ఆహా ఏం కథ. ఇటోళ్ళతో రాజసింగు ఇటోళ్ళతో ఉన్నారు. నాకు అమార ప్రసాద్ అంటే నాకు చాలా ప్రేమ. ఇటోళ్ళకి ఇంకో పాదాలకు నమస్కారం చేసి, మీ తల్లిదండ్రులకు పాదాలకు నమస్కారం చేసి, ఈ కథ వీడికి మీకు ఏదో గుర్తిగా చెప్తాను, మీకు వినండి, మీరు తెలుసుకోండి, లేకపోతే మాకేం లేదు. మీకు వచ్చేసి 2077కు అంత దూరం బతకలేదు, వెళ్ళిపోతారు. దీంట్లో వచ్చేసి ఇంకోటి కొంచెం చెప్తాను, వినండి, చెప్తా. సాయి దేవదేవుడు అంటారయ్యా. సాయి మాట ఉండదు, ఇంకా సత్యసాయి ఉంటాడు. సాయి పేరే ఉండదు. ఈ సాయి రాము కూడా పేరు ఉండదు. 2030లో అంతముందు అన్నారు, 2012లో అంతముందు అన్నారు.
లేదు లేదు 2067లో అంతమవుతుంది, ఎక్కువ జనాభా భారీగా చేస్తున్నారు. అందువల్ల దేవుడు నాకు చెప్తాడు, ఈ పెంచుకోమని వాళ్ళను వాళ్ళు వచ్చేసి మన హృదయాన్ని ఆత్మను దైవాత్మను అభివృద్ధి చేసుకోమని చెప్పి నాకు ఈడీలేని చూపినాడు సార్. 1977 చూపినాడు సార్. ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది సార్. మీకు చెప్తాను సార్, కలికి వస్తాడన్నారు. కలికి ఇప్పుడు రాస్తా ఏం పట్టింది సార్? నువ్వు సాక్కుంటాడు అన్ని మతాలను సాక్కు, అందరిని గౌరవించుకో నువ్వు. వాళ్ళు వచ్చేసి మీరు చేసేది ఎట్లుందంటే కమ్మర్కుడు భారకం సార్, రెండు ఒకటి అవుతుంది సార్. ఏం మీకు తెలియదు. ఆర్ఎస్ఎస్ నటిస్తుంది, ఆర్ఎస్ఎస్ అభివృద్ధి అవుతుంది. ఇంకా వేసే దేవుడు అన్నారు, వేసు పేరే ఉండదు. రాజ్యాంగం ఉంటుందన్నారు, రాజ్యాంగం ఉంటుందన్నారు. రాజ్యాంగము ఉండదు, రాజ్యాంగం పోతుంది, తొందరగానే పోతుంది. మనుధర్మం వస్తుంది, మనుధర్మం ఉంటుంది. ఇస్లాం 42వ సంవత్సరంలో 2042లో ఇస్లాం వచ్చేసి వాళ్ళది ఆధిపత్యం ఉంటుంది. ఇస్లాంకు టైం చాలా దూరం లేదు. హిందూ మతం ఉండదు. ఉండేదంతా ప్రపంచమంతా సృష్టి అంతా ఉండేది హిందూ మతమేను. మీకు తెలుసు, నాకు తెలుసు. ఇది వచ్చేసి 1990లో అమ్మ పడింది, చక్రం పడింది యుఎస్ఏలో. ఏం చెప్పి శ్రీచక్రం పడింది, అంతా సృష్టి అంతా అయిపోతుందని మీకు కూడా తెలుసు. లౌడ్ స్పీకర్లు పోతాయి, లౌడ్ స్పీకర్లు పోతాయి, లౌడ్ స్పీకర్లు ఉంటాయి, లౌడ్ స్పీకర్లు వెళ్ళిపోతాయి. శివుడు మూతి ముడిచినాడు సార్, బాధగా ఉన్నాడు సార్. మూతిలో వచ్చి నాకు ఈబుది రేఖలు, దానికి సారలో ఈబుది రేఖలు పెట్టుకొని నాకు సారలు చూపిస్తాడు, చాలా చెప్పు చూపిస్తాడు. ఏం చెప్తా అంటే చెప్తాంది, యుద్ధం పడుతుంది, జనాభా నడుస్తుంది, అధిష్టాన వర్గాలు మీరు మాత్రము మినిస్టర్లు 4 వర్ణాల్లో ఉన్న గుప్తులు ఇచ్చిపెట్టేసి వాళ్ళకు దేవుడు ఏదే ఉండాలి. వాళ్ళు గుప్తులు చెప్తాడు, ఆయన పేరు ఏం పేరు, మనోహర్ బాబు ఎవరు చెప్తారు. గుప్తులు వేసిపెట్టి 3 వర్ణాలపై సీత కండు పెట్టండి సార్. సీత ఏం చెప్తుంది, రాముడు ఎప్పుడు, రావణుడు ఎప్పుడు గోలు, రాముడు ఎప్పుడు, అదే రెయింబులు. 3 వర్ణాలపైన సీత కండు పెట్టండి సార్, పెట్టి కాపాడండి సార్. అధిష్టాన వర్గాన్ని కోరుకుంటాను. నాకు దేవుడు అదే పని చూశాడు. నేను మీకు చెప్తాను చెప్పనని చెప్పేసి టెన్షన్ ఎక్కువైపోయింది సార్. అతనికి వరాలు కోరుకోమంటే వరాలు నేను కోరుకోను, అప్పుడు కోరుకొని ఇప్పుడు కోరుకోను. వరాలు కోరుకోలేదు, వరాలు కోరుకొని వాళ్ళకు ఆ మూర్ఖులు కెట్ట నువ్వు కనపడతావని ఆయన శివుడు నాకు వరాలు కోరుకుని పాము 3 సార్లు శుభాకాంక్షలు చెప్పింది సార్. నేను కోరుకోలేదు. మీకు చెప్తాను, ఈ 3 వర్ణాలపై సీతకాన్ని పెట్టి మీరు కాపాడితే కనుక ఈ వస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఆయుధాలన్నీ సరిచేసి జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడే కానీ ఏ టైంలో ఎత్తుకునే కూడా మిలిటరీ సిపాయిలు ఉంటారు, అట్లా ఉండాలా. ఇవన్నీ జరుగుతాయి, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. నాకేం వాళ్ళ మీద భేదం లేదు, వాళ్ళ మీద తేడా లేదు, నాకేం లేదు, ఎవరి మీద ఏది లేదు. నా కథలో నా స్టోరీ నాకు ఎంతో ఉండాలి. మీది గమనించి అధిష్టానము ఇది మాత్రం కన్ను పెట్టండి సార్. ఆయన వచ్చేసి మనోహర్ బాబు చెప్తాడు సార్, బాగా మనోహర్ బాబు అంటే వచ్చి ఏం చెప్తా అంటే కృష్ణుడు లేడు, రాముడు లేడు, ఈ భక్త ఆయన పోయి శబరిమల శరణమైపోతుంది. ఇవన్నీ పురాణాలు, వీళ్ళకి దేవుడు లేడు, గ్రంథం లేదు, వీళ్ళకి మతం లేదు, ఈ మతం లేదు, వీళ్ళకి ఏ పుస్తకాలు లేవు. హిందూ క్రైస్తవ మతానికి ఉంది, ముస్లిం మతాలకు ఆధారం ఉన్నాయి, వీళ్ళకి ఆధారం లేదని కుక్క కూసిని కూస్తాను. మీరు అధిష్టానంలో మీరు ఉండాలంటే నాకు కాళ్ళు లేనివాడికి నాకు ఒళ్ళు పదుతుంది. ఏం సార్ ఆ మాటలో నీ అన్నీ ఉండి చూశారు. శ్రీరామచంద్రుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, గంగాదేవి ఉంది, నీ ఎంతో అందరినీ చూశాను. నేను రాముడిని చూసినా, అందరినీ చూశాను. గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు కూడా భారతానికి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? 3 పర్వాలు ఉన్నాయి. 3 పర్వాలు కృష్ణుడు పుట్టింది ఒకరోజు, కృష్ణుడు వచ్చేసి రాయబారం పోయింది ఒకరోజు, కృష్ణుడు వచ్చేసి ద్రౌపదికి చీరలు పీకే రోజు వస్తాడు సార్. వచ్చి ఒక భక్తుని చూసి నన్ను లేపినాడు. నేను పనుకొని ఉంటా, భారతం పోయి కొంచెం ఇనేదేం లేదు, పుట్టాడు పోయి పనుకుంటాను. నా మీద ఆ పచ్చి మీద అండజవాహన పైన వస్తాడు. వచ్చి తెల్ల గుంజ అవన్నీ ఏరియాలు అన్నీ మీకు ఎందుకు లేదు. దాంట్లో 3 చుక్కలు నా తలకాల మీద వేసి, పవిత్రమైన తల మీద వేసి నన్ను లేపి నన్ను చూసి దర్శనం చేసుకొని చుట్టూ 3 చుట్టూ తిరుగుతాడు. అందరికీ వరాలు ఇస్తాడు సార్. ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు. వాళ్ళకు ముండదాకిన విధ మొగదల్లి ముండసాకిన బిడ్డ మొగదాలు ఎద్దు మధ్యలో వాళ్ళు ప్రవర్తిస్తారు. మీరు దాని మీద కన్ను పెట్టి మీరు ఒక పాట చెప్పినట్టు 1000 మాట చెప్పినట్టు గుర్తుపెట్టుకొని నిద్రలో కూడా గుర్తుండాలి. నా మాటలు నేను మెసెంజర్ను, నీ దేవుడిని నా కాడికి వచ్చినాడు శివుడు. ఏది ఎప్పుడు 50 సంవత్సరాలు నవయవనములు, అప్పుడు నాకు పెళ్ళి 20 సంవత్సరాలు పెళ్ళి అయింది. ఆ టైంలో వచ్చి నా కాడికి వచ్చి చూపినారు. కాబట్టి అది మీకు చెప్పుకుంటున్నాను. అది ఎంత పెద్ద ప్రయాస సార్. బొమ్మలకు వేసేది ఎవరి నుంచి కాదు, డబ్బు ఇచ్చామని కూడా వేసి లేడు, పట్టుదల వేయని వాళ్ళు కాదు. నీ బాధపడి నేను చెప్తాను. కాబట్టి మీరు దీన్ని కనుక్కొని వచ్చేసి శంకరం మౌనిక గారికి నా పాదాలకు నమస్కారం. జై శంకర్, జై శంకర్, జై శంకర్. శుభమస్తు. ఓం తథాస్తు, ఓం తథాస్తు, ఓం తథాస్తు. ఇంత
ఇంతతో ఇది విరమించుకుంటాను. ఓ మీ పాదాలకు నమస్కారం. నమస్తే నమస్తే నమస్తే.